హలో అండి. వెల్కమ్ టు హ్యాపీ రసోయి ఛానల్. టుడే నా రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి. రైస్‌లో నెయ్యి వేసుకొని ఈ కర్రీతో తింటే సూపర్ ఉంటదనమాట. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద గ్రిల్ పెట్టుకొని బాగా వాష్ చేసుకున్న కాకరకాయలు తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఈ కాకరకాయలని పొయ్యిలో పెట్టి కాల్చుకుంటే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటది. పొయ్యి లేదు కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్ అయిపోదాం. ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కచ్చా పచ్చాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వాటి మీద ఒక బ్లాక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అదంతా తీసేసి కొంచెం వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కాకరకాయకి మధ్యలో ఒక స్లిట్ తీసుకుని కట్ చేసుకుని దాంట్లో ఉన్న గింజలన్నిటిని తీసేసి దాన్ని క్లీన్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా, అదంతటినీ కూడా కాకరకాయల్లో మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట. దానికి సరిపోయేంత వరకు స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ మినపప్పు, కొంచెం కరివేపాకు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేయించుకున్న తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా ఆయిల్లో వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన ఉల్లికారం ఉంది కదా, దాన్ని కూడా ఆయిల్లో వేసేసి ఒక 10-15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే మనకి సూపర్ యమ్మీగా ఉండే కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోద్దండి. దీన్ని అసలు నెయ్యి వేసుకుని తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు. కొంచెం చేదు కూడా అనిపించదు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.